పశ్చిమ బెంగాల్ మరోసారి వేడెక్కింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైన తాజాగా దాడి జరిగింది. ఆయన పైన స్థానిక ప్రజలు దాడికి దిగడం హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ బెంగాల్లోని సోనాపూర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తదనంతర హింసలో గాయపడిన బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ వెళ్లారు. అయితే ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు ఒక్కసారిగా ఆయన పైన తిరగబడ్డారు. రక్షణగా ఉన్న సెక్యూరిటీని దాటుకుని మరీ అభిషేక్ బెనర్జీ పైన భౌతిక దాడికి దిగారు. దాడి నుంచి తప్పించుకునేందుకు క్రికెట్ హెల్మెట్ ని ధరించారు అభిషేక్. అయినా కూడా ఆందోళనకారులు వదల్లేదు. ఈ ఘోర దాడిపైన ఎంపీ అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఇదంతా పూర్తిగా బీజేపీ స్పాన్సర్ చేసిన దాడి. ప్రజాస్వామ్యానికి వారు ఇస్తున్న నిదర్శనం ఇదేనా? ఎన్నికల ఫలితాలు వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే ఇక్కడ పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ऑल बीजेपी स्पॉन्सर्ड। अब देखिए क्या हाल किया गया है। यह है इनका लोकतंत्र का नमूना। एक महीना हुआ नहीं। भाई तुम एक तो प्लीज सर, यू आर ऑन द वे टू मीट द पोस्ट पोल विक्टिम्स। अब देखिए पुलिस कहीं नहीं है। पुलिस को बार बार बोलने के बावजूद भी బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ రాజకీయ హింస తీవ్ర రూపం దాల్చింది అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి వ్యతిరేకంగా స్థానికులు ఇలా రోడ్లపైకి వచ్చి దాడికి దిగడం, దానికి బీజేపీనే కారణమని టీఎంసీ ఆరోపించడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. Nothing. They want to kill me. এরা আমাদের প্রাণে মারতে চায়। মেরে দিক আমার মৃতদেহ উদ্ধার হোক এখান থেকে, কিন্তু আমি জায়গা ছেড়ে যাব না। আমি সঞ্জুর বৃদ্ধ বাবা মাকে এই অবস্থায় ছেড়ে যাব না যতক্ষণ না ফোর্স এসে রিকভার করবে। আমাদের এখানে যারা প্রতিনিধিরা রয়েছে, আমি বলবো থানায় আবার ফোন করো, মেসেজ করো, ফোর্সের জন্য রিকোয়েস্ট করো। যদি না পাঠায় হোয়াটসঅ্যাপ পাঠিয়ে এটা অন রেকর্ড থাকুক। পুরো ঘটনার ভিডিওগ্রাফি রয়েছে। আমি হাইকোর্টের দৃষ্টি আকর্ষণ করছি, আমি রাজ্যপালের দৃষ্টি আকর্ষণ করছি। কি বাংলার পরিস্থিতি, এখানে প্রায় 50 জন সংবাদ মাধ্যমের প্রতিনিধিরা রয়েছে, দরজা ভাঙার চেষ্টা করছে, পুলিশের একটা লোক নেই। কি পরিস্থিতি হয়েছে আপনারা দেখুন। আই উইল ডেফিনেটলি মুভ টু কোর্ট।